సార్ నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు సార్. వీడియో రిలీజ్ చేస్తూ ఆయన మాట్లాడుతూ నేను దాక్కున్నాను, భయపడ్డానని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్లో ప్రచారం జరుగుతుంది. నేను ఎవరికి భయపడలేదు, భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పి అయితే ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఎట్లా చూస్తారు సార్ ఆయన వీడియో రిలీజ్ చేయడం పట్ల? వాడి గురించి కూడా ఎందుకయ్యా మనకి డిస్కషన్? వాడు వేస్ట్ ఫెలో, వాడు పని బాట లేని ప్రొడ్యూసరు, వాడి సినిమాలు చూసేవాళ్ళే లేరు. వాడు ఆ మీడియాలో వచ్చి 2-3 పాయింట్లు చెప్తే వాడి మీద అట్ట స్టంట్లు చేసిన ఆయన మూవీ 5 ఆటలు 6 ఆటలు రెండో రోజు అసలు సినిమానే ఎత్తేస్తున్నారు. ఒకటి భయపడినోడు దాంకున్నోడు వచ్చి నేను భయపడలేదని చెప్పకూడదు. ఈరోజు పోలీసు వాళ్ళు వాడి కోసం వెతుకుతున్నారు. యాడున్నాడో ఫోన్ చేసి చెప్తే అవసరం వేసి ఎత్తుకొని వస్తారు కదా వాళ్ళు. ఆయన భయపడలేదు కదా. మేము అనేది ఒకటి, సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద మాట్లాడుతూ ఉంటే గమ్ముగా ఉండాలా? ఉండే ప్రసక్తే లేదు. ఫ్యామిలీ ఈజ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఫ్యామిలీని ఎవడైనా టచ్ చేశాడనుకో ఎవరిని వదలము. కరెక్ట్ కాదు. ఆ సంస్కృతి జగన్ తెచ్చాడు. ఆ సంస్కృతిని మేము అంతం చేస్తాం. మేము చెప్పేది ఒకటే, అది టీడీపీ వాళ్ళు చేసినా కూడా తప్పు. వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఫ్యామిలీ ఈజ్ ఆఫ్ లిమిట్స్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరైనా ఫ్యామిలీ తోలికి, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఫ్యామిలీ తోలికి వెళ్ళారా తాట తీస్తామని కూడా మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆర్జీవీ ఏం తప్పు చేశారని ఆయన నోటీసులు ఇచ్చారు, సినిమా తీస్తే నోటీసులు ఇచ్చేస్తారని చెప్పి అయితే ఆయన క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూతురు ఫోటోలు న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేయలే. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫోటోలు న్యూడ్ మార్ఫింగ్ చేశారు కాబట్టి ఆయనకి తెలియదు కదా నొప్పి. ఇప్పుడు ఎవరికి పిల్లల ఫోటోలు, ఎవరు మా ఆడపడుచుల ఫోటోలు మీరు న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేసేసారు, వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. వాళ్ళ మొగుళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకి తెలుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మీద మేము ఎవరిని టార్గెట్ చేయం కూడా ఫ్యామిలీ వైజ్, పొలిటికల్ వైజ్ చేస్తాం. కానీ చెప్పేది ఏదైనా మాట్లాడినప్పుడు ఒకటి తప్పు చేసినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకుంటే అది సొసైటీకి మంచిది, రాజకీయాలకి మంచిది. అంత తెలివి అతనికి ఉందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు పరిపాలన బాగాలేదు, అందుకోసమే సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టింగ్లు పెడితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి అన్నారు. అవును, అది అనే బదులు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టాల్సిన కర్మ నీకేం పెట్టింది? మూసుకొని అసెంబ్లీకి రావచ్చు కదా. అసెంబ్లీలో వచ్చి నీ వాణి వినిపించు, నువ్వు చెప్తున్నావు మేము సరిగ్గా చేయట్లేదు, రా, మేము చెప్పేది కూడా రమ్మని కదా. నువ్వు అసెంబ్లీకి రావు. అసెంబ్లీకి రాకుండా సోషల్ మీడియాలో ఏంది ఎండగట్టేది అన్న బుద్ధి ఉందా? 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీరు సోషల్ మీడియా కోసం. మీరు గెలిచిందా? రాండా అసెంబ్లీకి పార్టిసిపేట్ చేయండి. మీ సంగతి కూడా ఆడ చూస్తాం కదా. మీరు చేసిన అవినీతి ఇప్పుడు అర్జెంటుగా సోషల్ మీడియా కాదు, రేపు అమెరికా కోర్టులో ఇండైక్ట్మెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ జైల్లో పెట్టాలనేది అమెరికాలో మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి ఆలోచించాలా, దీని గురించి వదిలే, ఇంక అయిపోయింది. ఎటువంటి స్కాము జరగలేదు, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. స్కాములు చూడు, ఇది ఇండియా కోర్టు కాదు, ఇండియా జ్యుడిషియల్ సిస్టమ్ నువ్వు ఆడుకున్నావు 13 సంవత్సరాలు. ఇది అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కమిషన్. ఓకే, కాబట్టి నువ్వు ఇక్కడ తప్పించుకున్నావేమో, అక్కడ తప్పించుకునే ప్రసక్తే లేదు. నువ్వు 100% ఇరుక్కుంటావు, 100% జైలుకి పోతావు, అప్పుడు మాట్లాడతావు. ఇవన్నీ అదాని కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడంటారా? 100% అవుతాడు కదా. అక్కడ అదానికి శిక్ష పడంగానే ఇక్కడ మేము వదులుతామా? అర్జెంటుగా లోపల వేపించేసేస్తాం, ఏం టెన్షనే వద్దు. మరోవైపు సోషల్ మీడియా కేసులకు సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తుంది, మా టైం వస్తుంది, ఎవరిని కూడా వదిలిపెట్టమనేసి అయితే విడుదల రజనీ అంటారు. ఇప్పుడు విడుదల రజనీ ఏం చెప్తుంది? వాళ్ళ పిల్లల ఫోటోలు అన్నీ మార్ఫింగ్ చేసి వేయాలా అంటే ఆమె టైం వస్తుందంటే రేపు ఆమె టైం వస్తే మా పిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేస్తారా? ఏ పిచ్చి మాటలు, పిచ్చి చేష్టాలు. ఏదో ఒక మంచి జరుగుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు సోషల్ మీడియాలో భువనేశ్వర్ అమ్మ గురించే మీకు అందరికీ తెలుసు. ఎంతమంది ఆడపడుచులు తెలుగుదేశం పార్టీలో మీరు మార్ఫింగ్ చేసి గందరగోళం చేశారో మాకు తెలుసు. కాబట్టి బుద్ధి లేకుండా ఈరోజు రజనీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆమె కూడా ఆడమనిషే, షీఈ్ ఆల్సో ఉమెన్. ఏం అంత మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆమె ఫోటోలు న్యూడ్ మార్ఫింగ్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పెడితే అది పెద్ద కీర్త. షేమ్లెస్ థింగ్, అది షేమ్లెస్ థింగ్, ఎవడు చేయకూడదు.